ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క మాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఎలా కనుక్కుంటామో అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ax² + bx + c. సో దాని యొక్క మాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ ఏమవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఫాస్ట్గా ఎలా ఫైండ్ చేస్తాము అనే దాని గురించి ఈ డిస్కషన్. సో చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ నేను కన్సిడర్ చేశాను. ఏంటా ఎక్స్ప్రెషన్? ax² + bx + c. సో ఇందులో రెండు కేసెస్ చెప్తున్నాడు. ఇఫ్ a greater than 0, then f of x has minimum value at x equal to -b/2a. సో ఎక్కడ మినిమం ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్కి అది మినిమం అవుతుందంటే -b/2a అనే వాల్యూకి. అండ్ ద మినిమం వాల్యూ ఈస్ 4ac - b²/4a. సో ఇదే ఆ మినిమం వాల్యూ. చూడండి, ఒకే ఒక ఎక్స్ప్రెషన్తో మనకి మినిమం వాల్యూ వచ్చేసింది. ఆ మినిమం వాల్యూ ఏ ఎక్స్కి వస్తుంది అంటే -b/2a. సో అది కూడా చాలా సింపుల్గా ఉంది. అలానే మ్యాక్సిమం వాల్యూ, ఇఫ్ a less than 0, then f of x has maximum value at x equal to same. సో ఒకవేళ a కనుక లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుందంటే -b/2a. అలానే ద మ్యాక్సిమం వాల్యూ ఇస్ సేమ్ ఎక్స్ప్రెషన్ 4ac - b²/4a. సో మీరు అడగచ్చు, సార్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాక్సిమా మినిమా అనే టాపిక్కి సంబంధించింది. మీరు ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఎక్కడ వస్తుందంటే -b/2a. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి? -b/2a. అలానే మినిమం కానీ మ్యాక్సిమం వాల్యూస్ ఎలా వచ్చాయి? 4ac - b²/4a. ఇవి కూడా మీకు ఒకసారి ఒక బ్రీఫ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c. ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. f' అంటే డెరివేటివ్ కనుక్కోవాలి. సో డెరివేటివ్ ఏంటి అంటే 2ax + b, దీని వచ్చి 0. ఈ డెరివేటివ్ని 0తో ఈక్వేట్ చేయాలి. సో డెరివేటివ్ని 0తో ఈక్వేట్ చేయాలి. 2ax + b = 0. ఎప్పుడైతే చేస్తారో డెరివేటివ్ని 0తో ఈక్వేట్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇవి రీఅరేంజ్ చేయండి. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ వచ్చి -b/2a. సో చూడండి, ఈ -b/2a ఇక్కడ రాసిన వాల్యూతో మ్యాచ్ అవుతోంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి మరి? మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది లేదా మినిమం వాల్యూ ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ డిస్కషన్. సో యూజువల్గా ఏం చేస్తూ ఉంటామంటే, ఫస్ట్ డెరివేటివ్ అనుకున్నాం కదా, అలానే సెకండ్ డెరివేటివ్ కూడా కావాలి ఇక్కడ. సో సెకండ్ డెరివేటివ్ రాస్తున్నాను చూడండి. సెకండ్ డెరివేటివ్ ఆల్రెడీ ఇంతకు ముందు కనుక్కున్న డెరివేటివ్ ఉంది 2ax + b. దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2a + 0 అంటే జస్ట్ 2a మిగిలింది. ఈ సెకండ్ డెరివేటివ్లో ఈ వాల్యూని కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే దాని సైన్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డెరివేటివ్ f" ఆఫ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 0 అనుకుందాం. ఒకవేళ సెకండ్ డెరివేటివ్ ఈ పాయింట్ని, ఇది ఎలానో కాన్స్టెంట్ వాల్యూ 2a కదా, సో ఇది కనుక గ్రేటర్ దాన్ 0 అయిందా, ఖచ్చితంగా ఈ ఫంక్షన్ మినిమం వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో ఇఫ్ సెకండ్ డెరివేటివ్ ఇస్ గ్రేటర్ దాన్ 0, దిస్ ఇంప్లైస్ minimum at x equal to -b/2a. సో ఇది గ్రేటర్ దెన్ 0 అంటే దాని అర్థం ఏంటి? 2a హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ 0. దిస్ ఇస్ సేమ్ యాజ్ a గ్రేటర్ దెన్ 0. అందుకనే ఇందాక డిస్క్రిప్షన్లో ఏమని రాశాను నేను? a గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు ఖచ్చితంగా మినిమం ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో మీకు చెప్పాను. ఒకవేళ a లెస్ దాన్ 0 అయితే, a లెస్ దాన్ 0 అంటే ఇంకొక కేసు అని అర్థం. సో అది ఎలా వస్తుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం గ్రేటర్ దాన్ 0 తీసుకుందాం. అదే f" ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే దీని అర్థం ఏమవుతుంది అంటే మ్యాక్సిమం కనుక్కోవచ్చు. మ్యాక్సిమం ఎట్ x = -b/2a. సో ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూకి వెళ్తుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎలా కనుక్కుంటారో కూడా చెప్తాను. సో సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 కదా, సో అంటే దాని అర్థం
2a less than 0. 2a less than 0 అన్నా a less than 0 అన్నా ఒకటే. చూడండి a less than 0కి మ్యాక్సిమం వస్తుంది ఎక్కడ అంటే -b/2a. 4ac - b² by 4a అనేది దాని మ్యాక్సిమం వాల్యూ. సో ఈ ప్రాసెస్ మీకు యాక్చువల్గా 11th 12th స్టాండర్డ్లో అవసరం లేదు, కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చి దాని మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అడుగుతాడు. యూజువల్గా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ డెరివేటివ్ అనుకుంటాం. ఇక్కడ కూడా అనుకున్నాం ఫస్ట్ డెరివేటివ్. ఆ ఫస్ట్ డెరివేటివ్ని 0తో ఈక్వేట్ చేస్తాం. అలా చేస్తే వచ్చే పాయింట్స్ని మనం స్టేషనరీ పాయింట్స్ అని అంటాం. సో ఈ స్టేషనరీ పాయింట్ని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఇక్కడ సెకండ్ డెరివేటివ్ కాన్స్టెంట్ అయిపోయింది, ఇందులో ఎలాంటి ఎక్స్ లేదు. సో దీని సైన్ని బట్టి మనం మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా, ఎఫ్ అనేది మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుందా మినిమం వాల్యూకి రీచ్ అవుతుందా అనేది మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ కాబట్టి ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ 0 ఉంటే సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, అలాంటప్పుడు మినిమం వస్తుంది. సార్ ఇక్కడ గ్రేటర్ అంటున్నారు, గ్రేటర్ దెన్ 0 అంటున్నారు, మళ్ళీ మినిమం అంటున్నారు, ఇక్కడ లెస్ దాన్ 0 అంటున్నారు, మ్యాక్సిమం అంటున్నారు, మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా అంటే ఇవన్నీ కూడా హయ్యర్ స్టడీస్లో వచ్చే కాన్సెప్ట్స్. ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. ఇలాంటి రిజల్ట్స్ వస్తే అంటే సెకండ్ డెరివేటివ్ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే ఖచ్చితంగా మినిమం ఉంటుంది అక్కడ స్టేషనరీ పాయింట్ దగ్గర. అలానే సెకండ్ డెరివేటివ్ కనుక లెస్ దాన్ 0 వస్తే ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది. ఇలాంటి దాని గురించి మీరు డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఈ 4ac - b² by 4a ఎలా వచ్చిందో కూడా చెప్తాను. సో ఏ సైన్ ప్రకారంగా మనం ఇది డిసైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది. సో ఏం చేయాలి, ఈ ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఫంక్షన్ ఉంది మన దగ్గర, f(x) = ax² + bx + c. సో మ్యాక్సిమం అని తెలిసింది, అది ఎక్కడ వస్తుంది అంటే x = -b/2a. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే 4ac - b² by 4a. సో ఒకసారి మీకు చూపిస్తాను సబ్స్టిట్యూట్ చేసి, f of -b/2a. సో ఏమవుతుంది సబ్స్టిట్యూట్ చేయండి, a × b² by 4a². నెక్స్ట్ ప్లస్ b × -b/2a ప్లస్ c. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ a క్యాన్సిల్ అయ్యి ఇక్కడేమో b² by 4a మిగిలింది. అలానే ఇక్కడ -b² by 2a ఉంది ప్లస్ c. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఇందాక చూపించిన ఆన్సర్ వస్తుంది. ఇదంతా కూడా మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మినిమం ఎక్కడ వస్తుంది, ఆ మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు. సో సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం వచ్చి 4a. సో ఇది b², అలానే ఇది -2b² అవుతుంది ఎల్సిఎం వల్ల, ప్లస్ 4ac అండ్ హోల్ డివైడెడ్ బై 4a. సో 4ac ఫస్ట్ రాద్దాం, 4ac. దీన్ని సింప్లిఫై చేస్తే -b² వస్తుంది బై 4a. సో మ్యాక్సిమం అని డిసైడ్ చేసినా లేదా మినిమం డిసైడ్ చేసినా ఈ ఎక్స్ప్రెషన్ మాత్రం సేమ్, 4ac - b² by 4a. ఈ ప్రాసెస్ మీకు యాక్చువల్గా అవసరం లేదు. ఏం కావాలి మీకు అంటే ఈ లాజిక్ కావాలి. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చి ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత లేదా మినిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఈ x² కోఎఫిషియంట్ కదా ఆ x² కోఎఫిషియంట్ని మీరు చూడాలి. ఆ కోఎఫిషియంట్ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ అనేది మినిమం వాల్యూ at x = -b/2a అంటే మినిమం అవుతుంది. ఎక్కడ అంటే x = -b/2a దగ్గర. ఆ మినిమం వాల్యూ ఎంత అంటే 4ac - b² by 4a. ఒకవేళ ఈ కేసు కాదనుకోండి, ఈ కేసుకి రండి, a less than 0 అయితే అంటే ఈ x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది. ఎక్కడ అంటే x = -b/2a. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4ac - b² by 4a. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మీరు చాలా క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చాలా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు నేను చూపించబోతున్నాను. సో లెట్ us solve the questions. If the minimum value of the quadratic expression x² plus 5x minus 2 is m and it exists at a, then what is m by a అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇది కూడా ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. సో మినిమం వాల్యూ is denoted by m and it occurs at x = a అంట. సరే, సో మినిమం వాల్యూని mతో డినోట్ చేస్తున్నాడు. సో మినిమం వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం, 4ac - b² by 4a. సో అది ఎక్కడొస్తుంది అంటే a
దగ్గర అని చెప్తున్నాడు. కానీ మనకి ఫార్ములాలో ఏమని రాసుకున్నాం, ఇట్ అకర్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. సో ఫస్ట్ ఎక్స్ కనుక్కుందాం, మైనస్ బి బై 2a. సో మైనస్ బి అంటే మైనస్ 5/2 into a is 1. So this is minus 2.5. This is minus 2.5. Question లో దీన్నే వాడు a అని అనుకుంటున్నాడు, a అని డినోట్ చేసుకుంటున్నాడు. సరే డినోట్ చేసుకోనండి. అలానే ఇది కూడా కనుక్కోండి, m వాల్యూ ఏమవుతుంది 4 into దీని x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వచ్చి -2 మైనస్ b స్క్వేర్ వచ్చి 25 డివైడెడ్ బై 4 into 1. సింప్లిఫై చేయండి. సో ఇది -8, ఇదేమో -25. సో దిస్ ఇస్ -8 minus 25 by 4. This is -33/4. m తెలుసు, అలానే a తెలుసు. మనని క్వశ్చన్లో వాట్ ఈస్ m by a అని అడిగాడు. సో దిస్ ఇస్ -33/4 డివైడెడ్ బై a. a వాల్యూ ఎంత, -2.5. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్. 2.5 into 4 10. 33/10 is 3.3. సో వాళ్ళు అడుగుతున్న రేషియో m by a 3.3 వచ్చింది. క్లియర్గా ఆప్షన్ ఏలో ఉంది కదా 3.3. సో ఏం చేసాం మనం, ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా మినిమం వాల్యూ కనుక్కున్నాం. చూడండి మినిమం వాల్యూ, ఆ మినిమం వాల్యూ ఏ వాల్యూ అంటే ఎక్కడ ఎక్స్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దట్ మినిమం వాల్యూస్ అకరింగ్, అది కూడా డైరెక్ట్గా కనుక్కున్నాం. ఇలా కనుక తెలిస్తే ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలోనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ ఆర్ ఇచ్చాడు. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ -x² + 3x + 1 is 11/4. Next statement, if a is less than 0, the maximum value of this exists at x equal to -b by 2a. ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, a x² కోఎఫిషియంట్ కనుక a లెస్ దాన్ 0 అయితే ఎస్ ఖచ్చితంగా మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అది ఎక్కడంటే x equal to -b by 2a. ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కదా చెక్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసాం మనం, a లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ అట్ x equal to -b by 2a. ఎగ్జాక్ట్గా అదే స్టేట్మెంట్ ఈ క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. సో ఇందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. మరి స్టేట్మెంట్ ఏ అది చెక్ చేద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ x² కోఎఫిషియంట్ ఎంత అంటే -1 విచ్ ఇస్ లెస్ దాన్ 0. ఎస్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది ఈ కేసులో. ఏ లెస్ దాన్ 0 కదా, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం, మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా వచ్చి 4ac - b² by 4a. సబ్స్టిట్యూట్ చేయండి. 4 into a వచ్చి -1, c వాల్యూ 1 minus b² that is 9/4 into -1. సింప్లిఫై చేయండి. ఎంత, ఇది -13 by -4 which is 13/4. Maximum value is 13/4 but he is saying 11/4. So that means this is a false statement and the second one is a true statement. So దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. A is false, R is true. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ D. Let's go to the next problem. Suppose alpha is minimum value of x² plus bx plus 5. Beta is maximum value of -x² plus ax plus 5. If alpha beta, there is closed interval, alpha beta is interval of maximum length for x in which x² minus 10x plus 24 less than or equal to 0, then what is the value of a² b² అని అడుగుతున్నాడు. సో ఆల్ఫా మినిమం వాల్యూ ఆఫ్ దిస్ అంట. సో ఆల్ఫా వాల్యూ ఎలా అనుకుంటాం, 4ac minus b² by 4a. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా 4 into a is 1, c is 5 minus b² is b² by 4 into 1. సో ఇదంతా, this is 20 minus b² by 4. ఆల్ఫా తెలుసు మనకి. నెక్స్ట్ బీటా,
వాట్ ఈస్ బీటా? మ్యాక్సిమం వాల్యూ అంట. మ్యాక్సిమం వాల్యూ ఎక్స్ప్రెషన్ కూడా అదే. సో 4 into -1 into 5 minus x కోఎఫిషియంట్ ఎంత? a. సో ఇట్స్ a స్క్వేర్ బై 4 into x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే -1. దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఇక్కడ మైనస్ ఉంది, న్యూమరేటర్లో కూడా మైనస్ ఉంది, అవి క్యాన్సిల్ అయిపోయి 20 ప్లస్ a స్క్వేర్ బై 4. సో ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు. ఇంకేమంటున్నాడు? ఇఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటా ఇస్ ద ఇంటర్వెల్ ఆఫ్ మ్యాక్సిమం లెంత్ ఫర్ ఎక్స్ ఇన్ విచ్ x స్క్వేర్ minus 10x plus 24 is less than or equal to 0, then a square b square is. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు. సో దాన్ని ఎగ్జామిన్ చేస్తే కానీ మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ తెలియవు. సో ఇంకొంచెం టైం పడుతుంది మీకు ఇది అర్థం చేసుకోవడానికి. ఒకసారి ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాసెస్ చేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏమని ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ minus 10x plus 24 is less than or equal to 0 అంట. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఏ ఇంటర్వెల్లో వ్యాలిడ్ ఉందో చెక్ చేసుకోవాలి. ఆ ఇంటర్వెల్ని ఈ ఆల్ఫా కామా బీటా అనే ఇంటర్వెల్తో చెక్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉంది, ఇక్కడ -10x ఉంది కాబట్టి -6x -4xగా మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ -4x -6x plus 24 is less than or equal to 0. సో ఇందులోంచి x కామన్ తీస్తే ఇక్కడ x -4 మిగిలింది. అలానే ఇక్కడ -6 కామన్ తీస్తే x -4 మిగిలింది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే ఒకటేమో x -4 ఒక ఫ్యాక్టర్, ఇంకొకటేమో x -6. దిస్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాము. ఇది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలంట. అది ఎప్పుడు పాసిబుల్? సో ఎప్పుడైతే ఈ రెండు కూడా ఇందులో ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అయింది అనుకోండి, ఒక పాజిటివ్ నెంబర్ ఇంకొక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ నెగిటివ్ అవుతుంది. సో అలా డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఆ కేసెస్ని మనం అనలైజ్ చేయాలి. ఇవి నెక్స్ట్ పేజ్లో తీసుకెళ్తాను. సో ఫస్ట్ కేస్ x -4 లెస్ దాన్ 0 అని తీసుకుందాం. అలానే అండ్ x -6 ఇక్కడ ఈక్వాలిటీ కూడా తీసుకోవచ్చు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అనలైజ్ చేద్దాం, ఏమైనా ఆన్సర్ వస్తుందో చెక్ చేద్దాం. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ అంటే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇది ఒక నెంబర్ లైన్ అనుకుందాం. ఇది 4, ఇదేమో 6. ఇదేం చెప్తుందంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ని డ్రా చేయమంటుంది. సో ఈ రీజన్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఇదేం చెప్తుంది? x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఈ రీజన్ క్లియర్గా రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో ఈ కేసులోంచి మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. సో దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకొక కేసు ఉంది మనకి, ఆ కేసులోంచి ఆన్సర్ రాబోతోంది. ఏంటి ఆ కేస్? సెకండ్ కేసు చూద్దాం. ఈ సెకండ్ కేసులో ఇందాక ఏం చెప్పాం? ప్రోడక్ట్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అన్నాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇది నెగిటివ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ x -4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుందాం అండ్ x -6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఒక నెంబర్ లైన్ డ్రా చేద్దాం. దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 6. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంట. అంటే అది ఎలా మార్క్ చేస్తారు? ఇలా. నెక్స్ట్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంట. అది ఎలా మార్క్ చేస్తారు? ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చెక్ చేయండి. ఆబ్వియస్గా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ 4, 6కి మధ్యలో. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సో దీన్నే మనం మ్యాథమెటికల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. దీని అర్థం ఏంటి అంటే ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో x స్క్వేర్ ఎక్స్ప్రెషన్ x స్క్వేర్ - 10x + 24 దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఏ ఇంటర్వెల్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుందంట? ఎప్పుడైతే x 4 and 6కి మధ్యలో తీసుకుంటారో అప్పుడే. అంటే ఇది ఏ రీజన్లో వ్యాలిడ్? ఈ ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు ట్రూ అవుతోంది? ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఈ యొక్క ఇంటర్వెల్లో. ఏ ఇంటర్వెల్ అది?
4 less than or equal to x less than or equal to 6. అంటే క్లియర్గా x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 4,6. క్వశ్చన్లో అదే ఇంటర్వెల్ని ఆల్ఫా బీటా అని అన్నాడు. ఏమన్నాడు? ఆల్ఫా బీటా అన్నాడు. దీని నుంచి మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసినాయి. సో కంపేర్ చేయండి. ఆల్ఫా ప్లేస్లో 4 కూర్చొని ఉంది, బీటా ప్లేస్లో 6 కూర్చొని ఉంది. ఆల్ఫా బీటా వచ్చేసినాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ కావాలి. సరే, ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ తీసుకొని వద్దాం. సో ఆల్ఫా బీటా వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 4 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో మనకి బి స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వెళ్తే 20 minus b square will be how much? 16. So I want b square. So 20 minus 16 is 4. 4 equal to b square. So b square వచ్చేసింది. అలానే this is equal to how much? This is equal to 6. ఎందుకంటే బీటా వాల్యూ ఇది కదా, కానీ బీటా మనకు 6 అని తెలిసింది. ఈక్వేట్ చేయండి. సో this is like 20 plus a square equal to how much? 24. So 20 going the other side, a square will be 24 minus 20 which is 4. a square 4, b square kuda 4. Mari a square b square em avutundi 4 into 4. So what is 4 into 4? It is 16. So what's the answer for this question? The answer is 16. So let's go to the next problem. Chala beautiful ga ee question ni create chesadu. Already manaku telisina oka logic undi, adi use chesam, inka kuda process cheyalsi vachindi. Let us look at this question. If the maximum value of 2x minus 7 minus ax square cannot exceed 20, then the minimum value of a is dash. So statement ichchadu manaki 2x minus 7 minus ax square cannot exceed 20. So for example, ee quadratic equation రాద్దాం. సో దీన్ని మనం ఈ ఫామ్ లో కూడా రాయొచ్చు. మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x minus 7. సో ఏమంటున్నాడు? మ్యాక్సిమం వాల్యూ కెనాట్ ఎక్సీడ్ 20. సో దీని మ్యాక్సిమం వాల్యూ ఎక్స్ప్రెషన్ ఏంటి? ద మ్యాక్సిమం వాల్యూ ఇస్ 4ac minus b square by 4a కదా. సో అది ఫైండ్ చేద్దాం. 4 minus a, c వచ్చి minus 7 minus b square వచ్చి 2 square అంటే 4 by 4 into x square కోఎఫిషియంట్ ఎంత అంటే minus a. క్వశ్చన్ ప్రకారం ఈ మ్యాక్సిమం వాల్యూ 20ని ఎక్సీడ్ చేయదంట ఇప్పుడు కూడా. అంటే దిస్ ఇస్ ఆల్వేస్, ఈ మ్యాక్సిమం వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్? ఇట్ కెనాట్ ఎక్సీడ్ 20. అంటే ఇది ఎప్పుడు కూడా 20 కన్నా తక్కువనే ఉంటుంది. 20 లేదా 20 కన్నా తక్కువ ఉంటుంది. దీన్ని కనుక ప్రాపర్గా సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ రిలేషన్ని వాడుకుందాం. ఏం కావాలి? మినిమం వాల్యూ ఆఫ్ ఏ కావాలి. సరే, దీన్ని మనం ప్రాసెస్ చేయాలన్నమాట. ఎలా ప్రాసెస్ చేస్తారు? కొంచెం రీఅరేంజ్మెంట్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైనస్ని క్యాన్సిల్ చేద్దాం. 4 కూడా ఎగిరిపోతుంది, మైనస్ కూడా ఎగిరిపోతుంది. సపరేట్ చేయండి టర్మ్స్ని. సపరేట్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్. ఏ మిగిలింది ఫస్ట్ అంటే? సో ఇది క్యాన్సిల్, 7 మిగిలింది. నెక్స్ట్ మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 కూడా క్యాన్సిల్. నెక్స్ట్ ఏ మిగిలింది అంటే ప్లస్ 1/a మిగిలింది. దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నా. దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్? 20. సో దీని అటు సైడ్ తీసుకెళ్ళండి. 1/a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్ స్టూడెంట్స్? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఒక్క చిన్న మిస్టేక్ చేశాను నేను. ఎప్పుడైతే సపరేట్ చేస్తారో ఇక్కడ 2 మైనస్ సైన్లు ఉన్నాయి. నేను ఒకటే అనుకుని క్యాన్సిల్ చేశాను. చూడండి, 2 మైనస్ సైన్లు ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడ -7 అనేది వస్తుంది. -7 కనుక అటు వెళ్తే ఇది 27 అవుతుంది. సో 13తో కూడా ఇచ్చాడు చూడండి. ఒకవేళ +7 తీసుకునే 13, అలాంటి ఆప్షన్స్ 1/13 కూడా ఇచ్చాడు. సో నేను ఎలాంటి మిస్టేక్ చేశానో అలాంటి మిస్టేక్ చేయడం వల్ల వచ్చే ఆన్సర్ కూడా ఒక ఆప్షన్గా ఇచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 2 మైనస్ సైన్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే. సో 1/a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 27. ఇది దీన్ని తీసుకురండి, ఏమవుతుంది? 1/27. ఇది ఇటు సైడ్ వెళ్తుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. దీన్నే మనం ఇలా చదివితే a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/27. సో ఒకసారి మళ్ళీ చదవండి. a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/27. 1/27 లేదా దానికన్నా ఎక్కువ ఉంటుందంట a వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఏంటి? మినిమం వాల్యూ కావాలి. సో ఆబ్వియస్గా మినిమం వాల్యూ ఏమవుతుందంటే 1/27 అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఈ క్వశ్చన్ క్రియేట్ చేశారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1/27. a యొక్క మినిమం వాల్యూ 1/27. Let us go to the next problem.
If the minimum value of f of x is greater than the maximum value of g of x, then which relation is true అని అడుగుతున్నాడు. సో f of x యొక్క మినిమం వాల్యూ అనుకుందాం. చాలా సింపుల్, ఇది ఒక లైన్లో కూడా రాయొచ్చు మనం. f of x యొక్క మినిమం వాల్యూ కావాలి. సరే, మినిమం వాల్యూ ఏమవుతుంది అంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అవుతుంది. సో 4 ఇంటూ a is 1, c is 2c square minus b square. b square is 4b square. జాగ్రత్తగా కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయాలి. బై 4 into 1. This is the minimum value, students. This is greater than, okay, greater than the maximum value of g of x. So maximum value of g of x ఎలా కనుక్కుంటాం? 4 into minus 1 into b square minus minus 4ac minus b square. So minus 2c whole square ఎంత అంటే 4c square by 4 into minus 1. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీ ఆన్సర్ వస్తుంది. ఏబిసి మధ్యలో, సారీ ఏబిసి కాదు, బి అండ్ సి మధ్యలో రిలేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది, ఇక్కడ మైనస్ మైనస్ మైనస్. సో క్యాన్సిల్ చేసేయండి, ఏం మిగులుతుందో చూద్దాం. ఇక్కడేమో 2c స్క్వేర్ మిగిలింది, అలానే మైనస్ బి స్క్వేర్, మిగతా అన్ని క్యాన్సిల్ అయినాయి. గ్రేటర్ దాన్ ఈ 4 మైనస్లో కూడా క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగిలిందంటే బి స్క్వేర్. సో మైనస్ కూడా క్యాన్సిల్ కాబట్టి ప్లస్ సి స్క్వేర్ మిగిలింది. ఇంకా రీఅరేంజ్మెంట్ చేయాలి. రీఅరేంజ్మెంట్ అంటే ఈ సి స్క్వేర్ ఇటు వస్తే 2c స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వచ్చి సి స్క్వేర్, ఈ బి స్క్వేర్ ఇటు వెళ్తే బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2b స్క్వేర్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి ఇన్ఈక్వాలిటీ ఉండి స్క్వేర్స్ని క్యాన్సిల్ చేస్తారో అప్పుడు మాడ్యులస్ కూడా వస్తుంది. సో స్క్వేర్స్ క్యాన్సిల్ అయ్యి మాడ్యులస్ వస్తే ఇది మాడ్ సి గ్రేటర్ దెన్. సో స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఇక్కడ √2 వస్తుంది, √2 ఇంటూ మాడ్ బి. ఇలాంటి ఆప్షన్ ఉందా? మాడ్ సి గ్రేటర్ దెన్ √2 ఇంటూ మాడ్ బి. ఎస్ ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి, స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి మాడ్యులస్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఆ మాడ్యులస్ తెలియకపోయినా అట్లీస్ట్ ఈ ఫామ్లో ఎలా ఉంది, సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాడ్యులస్ తెలియదు, సో స్క్వేర్స్ క్యాన్సిల్ చేసి సి గ్రేటర్ దెన్ 2 ఇంటూ బి. ఈ ఫామ్లో ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ 1 అనేది ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సో మాడ్ సి గ్రేటర్ దెన్ √2 ఇంటూ మాడ్ బి. చాలా సింపుల్. ఎగ్జామ్లో హార్డ్లీ 1 minute కన్నా ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వదు. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? If the roots of the equation are real and distinct, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దీని రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంట. సరే, ఫర్ ఆల్ఫా లెస్ దాన్ పి లెస్ దాన్ బీటా అండ్ బీటా మైనస్ ఆల్ఫా ఇస్ ద మాక్సిమం వాల్యూ అంట. సరే, దెన్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే ఐదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం. మ్యాక్సిమంని కూడా ఎక్స్ట్రీమ్ అంటాం, మినిమంని కూడా ఎక్స్ట్రీమ్ అంటాం. సో కనుక్కోమంటున్నాడు ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సరే, ఎక్స్ట్రీమ్ వాల్యూ, ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ కావాలి అంటే నాకు ఆల్ఫా బీటా కావాలి కదా. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఈ ఆల్ఫా బీటా కావాలి. ఆల్ఫా బీటా ఎలా వస్తాయి? ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని అంట. ఎప్పుడైతే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాడో దాని డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. సో డిస్క్రిమినెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ని వాడతాం, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0. ఇది కనుక వాడితే మీకు ఏదో ఒక హింట్ రాబోతోంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ p మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a విచ్ ఇస్ p మైనస్ 3 c 2p మైనస్ 5 దిస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. దీన్ని కనుక ప్రాపర్గా అనలైజ్ చేస్తే మీకు పీకి సంబంధించిన కండిషన్ వస్తుంది. మేబీ దాని నుంచి మీకు ఆల్ఫా బీటా వాల్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ కూడా 4 ఉంది. సో 4ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 9. అలానే 4ని తీసాను కాబట్టి జస్ట్ మైనస్ మిగులుతుంది. నెక్స్ట్ ఏంటి? 2p స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 5p కదా, ఎస్
2p square minus 5p. Next, minus 6p plus 15. 15 ఏనా? Yes. So this has to be greater than 0. దీన్ని ప్రాపర్గా సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ p స్క్వేర్ ఉంది, ఇక్కడేమో మైనస్ 2p స్క్వేర్ అంటే మైనస్ p స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ 6p మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేం మిగిలిందంటే ప్లస్ 5p మిగిలింది. ఓకే, నెక్స్ట్ మైనస్, సో ఇక్కడ మైనస్ 15 greater than 0. So I hope everything is okay. So b square minus 4ac, everything okay? Yes. p minus 3 into 2p minus 5. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తారు? మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 5p మైనస్ 15 అయినా నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఓకే, సో 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 15ని మనం 5 into 3 రాయొచ్చు. 5 into 3 రాస్తే వర్క్ అవుతుందా, ఫ్యాక్టరైజ్ అవుతుందా అని చెక్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. బీ స్క్వేర్ మైనస్ 4ac, బీ స్క్వేర్ మైనస్ 4ac, ఏ వచ్చి p మైనస్ 3, ఎస్ p మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసా. సి వచ్చి 2p మైనస్ 5, కరెక్ట్. సో ఇది వచ్చి 2p స్క్వేర్ అయింది. నెక్స్ట్ మైనస్ 5p అయింది. ఇది మైనస్ 6p అయింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎస్ ప్లస్ 15, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 15 వచ్చింది. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎస్, యాక్చువల్గా ఏం చేసామంటే ఈ 15, మరి ఇక్కడ 9 కూడా ఉంది కదా, మరి దీన్ని ఎందుకు మర్చిపోయాం మనం? సో 9 మైనస్ 15 ఎంత అంటే మైనస్ 6. అదే ఎక్కడో తేడా కొడుతోందని చూస్తున్నా. సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ని మిస్ చేసాం మనం. ఏంటది అంటే 9. సో 9 మైనస్ 15 ఎంత? సో ఇది ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోండి. ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తారు? నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 5p మైనస్ 6, ఇది గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. సో ఏ విధంగా రాసుకోవచ్చు చెక్ చేద్దాం. మైనస్ పీ స్క్వేర్, దీనేమో 2p, దీనేమో 3p మైనస్ 6 గ్రేటర్ దెన్ 0గా రాసుకోవచ్చు. ఇందులోంచి మైనస్ p కనుక కామన్ తీస్తే ఏం మిగిలింది? ఇక్కడ p మైనస్ 2 మిగిలింది. ఓకేనా, మైనస్ p కామన్ తీసాను, p మైనస్ 2 అని రాసుకోవచ్చు. అలానే ఇందులోంచి 3 కామన్ తీస్తే ఇక్కడే మిగిలింది అంటే p మైనస్ 2 మిగిలింది, గ్రేటర్ దెన్ 0. సో దీన్ని ఫైనల్గా ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. p మైనస్ 2 ఇంటూ మైనస్ p ప్లస్ 3 గ్రేటర్ దెన్ 0. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నారు. ఆ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ పాజిటివ్ రావాలి. ఎప్పుడు వస్తుంది? రెండు కేసెస్ ఉన్నాయి. ఈ రెండు గ్రేటర్ దెన్ 0 అయితే మల్టిప్లై చేస్తే గ్రేటర్ దెన్ 0 అనే అవుతుంది. అలానే ఈ రెండు నెగిటివ్ అయినా కూడా, రెండు నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ పాజిటివ్ అవుతుంది. ఆ రెండు కేసెస్ అనలైజ్ చేద్దాం. సో లెట్ us ప్రొసీడ్. ఫస్ట్ కేస్, p మైనస్ 2 గ్రేటర్ దెన్ 0 అండ్ రెండు కూడా గ్రేటర్ అయి ఉండాలి కదా, మైనస్ p ప్లస్ 3 ఆల్సో గ్రేటర్ దెన్ 0. దీన్ని అనలైజ్ చేయండి. p గ్రేటర్ దెన్ 2 అండ్ అంటే ఇది ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది ఇటు సైడ్ వెళ్తే 3 గ్రేటర్ దెన్, సో ఇదేం చెప్తుందంటే p, సరే దీన్ని ఇంకా ఇలా కూడా రాయొచ్చు, p గ్రేటర్ దెన్ 2 అండ్ క్లియర్లీ హియర్ p ఈస్ లెస్ దెన్ 3. సో ఆబ్వియస్గా ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 2 to 3 అవుతుంది కదా. సో మీకు అది కూడా అర్థం కాకపోతే దీన్ని 2 అనుకుందాం, దీన్ని 3 అనుకుందాం. ఇక్కడ ఎలాంటి రీజన్ షేడ్ చేయాలి మనం? గ్రేటర్ దెన్ 2 ఉన్న రీజన్ షేడ్ చేయాలి. సరే, షేడ్ చేసేసాను. మరి ఇక్కడ ఎలాంటి రీజన్ని షేడ్ చేయాలి? p లెస్ దెన్ 3 అంటే ఈ రీజన్ని షేడ్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోండి. 2 అండ్ 3 మధ్యలో ఇంటర్సెక్షన్ వస్తుంది. దాన్ని మ్యాథమెటికల్గా ఎలా రాసుకోవచ్చు మనం? 2 లెస్ దాన్ p లెస్ దాన్ 3. సో ఈ రిలేషన్ అనేది వచ్చింది. క్వశ్చన్లో మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఇచ్చాడు, ఆల్ఫా లెస్ దాన్ p లెస్ దాన్ బీటా. ఒకసారి ఇక్కడ రాసుకుందాం. అదే ఆల్ఫా లెస్ దాన్ p లెస్ దాన్ బీటా అంటే ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3. ఇది ఒక బ్రేక్ త్రూ లాంటిది, ఒక హింట్ వచ్చేసింది. ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3. సో ఆల్ఫా బీటాని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. So let us use alpha beta values here. Alpha, how much? 2. Beta, 3. Come on. So this is minus 5x square. Next, how much is this? Plus 6x. Next, alpha minus beta anta? 2 minus 3 minus 1. So ఇది minus 1. ఇది మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని ఎక్స్ట్రీమ్ వాల్యూ కావాలంట.
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత -5. ఈ -5 అనేది క్లియర్గా లెస్ దాన్ 0 అంటే ఎలాంటి వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే 4ac, 4 ఇంటూ -5 ఇంటూ c -1 మైనస్ b స్క్వేర్ దట్ ఈస్ 36 బై 4a, 4 ఇంటూ -5. సో ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే 4s క్యాన్సిల్ అయిపోతాయి, అలానే మైనస్లు కూడా క్యాన్సిల్ అవుతాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. సో 4 ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి ఒక మైనస్ మిగులుతుంది. సో ఇది -5 మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ప్లస్ ఇక్కడ 9/5. సో 4/5. సో 4/5 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. మేబీ మిస్ప్రింట్ అయినట్టుంది, -4/5 -4/5 ఉంది, మనకు వచ్చిన ఆన్సర్ మాత్రం 4/5. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో లెట్స్ దీన్ని ప్లస్గా చేద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 4/5.